ఇండియాలో బిజినెస్ చేయాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటి సిస్టమ్ గీసిన గీతలు నడవడం, రెండోది సిస్టమ్ నే మనకు నచ్చినట్టుగా మార్చేయడం. చాలా మంది ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటారు, కానీ ఒక 26 ఏళ్ల కుర్రాడు మాత్రం సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కానీ అతని బ్రెయిన్ లో ఒక చాణక్య వ్యూహం ఉంది. ఒక చిన్న చిట్ ఫండ్ కంపెనీ నుండి మొదలుపెట్టి ఒక ఫిల్మ్ సిటీ, ఒక మీడియా ఎంపైర్, ఒక ఫినాన్షియల్ జైంట్, ఇలా 30,000 కోట్ల పైసా వసూలు సామ్రాజ్యాన్ని ఎలా కట్టారు. వెల్కమ్ టు తత్వ భారత్. ఈ రోజు మనం డీకోడ్ చేయబోయేది ఒకప్పుడు సౌత్ ఇండియన్ అల్టిమేట్ బాస్ రామోజీరావు గారి మైండ్ బెండింగ్ బిజినెస్ స్ట్రాటజీస్. లెట్స్ డైవ్ డీప్. అది 1960s. రామోజీరావు గారు చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. అక్కడ ఆయనకు ఒక హార్ష్ రియాలిటీ అర్థమైంది. ఐడియాలు ఎంత గొప్పవైనా సరే జేబులో క్యాపిటల్ లేకపోతే ఎవడు లెక్క చేయడు అని చెప్పేసి. అప్పట్లో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడికి బ్యాంకులు లోన్లు ఇచ్చేవి కావు. మరి బిజినెస్ కి ఫండింగ్ ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడే రామోజీరావు గారు వాడిన ఫస్ట్ మాస్టర్ స్ట్రోక్ చాణక్యనీతి 1. కోశోహి భూపతి రాణం జీవితం. రాజ్యం నడవాలంటే ఖజానా ఉండాలి. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రజల డబ్బునే నీ పెట్టుబడిగా ఎలా మార్చుకోవాలో తెలియాలి. ఆ ఐడియా నుంచి 1962లో హైదరాబాద్ లో ఒక చిన్న రూమ్ లో స్టార్ట్ అయింది మార్గదర్శి చిట్ ఫండ్. అప్పట్లో చిట్ ఫండ్ అంటే జనాలకి విపరీతమైన భయం. డబ్బులు కట్టించుకుని రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తారేమో అనే అనుమానం. సో రామోజీరావు గారు తన ముందున్న ఈ ట్రస్ట్ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేశారు? హీ డిడెంట్ సెల్ చిట్ ఫండ్స్, హీ సోల్డ్ ట్రస్ట్. ది ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ, టోటల్ ట్రాన్స్పరెన్సీ. ఆయన తీసుకున్న ప్రతి రూపాయికి రసీదు ఇచ్చాడు. పక్కాగా బిల్ బుక్స్ మెయింటైన్ చేశారు. డోర్ టు డోర్ పిఆర్ కూడా చేశారు. ఏజెంట్ల ద్వారా కస్టమర్ ఇళ్ల వరకు వెళ్ళి మీ ఇంట్లో పెళ్లికి, మీ పిల్లాడి చదువుకి మేం భరోసా అని చెప్పేసి ఒక ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేశారు. ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. చిట్ ఫండ్స్ లో వచ్చే ప్రతి లాభాన్ని తీసుకెళ్లి ల్యాండ్స్ లో, అలాగే వేరే వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. చూస్తుండగానే మార్గదర్శి ఒక ఫినాన్షియల్ జైంట్ గా ఎదిగింది. జనాలందరూ వాళ్ళు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే కూడా మార్గదర్శిని ఎక్కువగా నమ్మడం స్టార్ట్ చేశారు. రామోజీరావు గారికి ఇప్పుడు ఇంకా ఫండింగ్ ప్రాబ్లం లేదు. ద ఇన్ఫినిట్ మనీ గ్లిచ్ వాస్ అఫీషియల్లీ అన్లాక్డ్. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేయడానికి ఆయన కత్తులు సిద్ధమయ్యాయి. క్యాపిటల్ వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? పవర్. బిజినెస్ లో ఎదుగుతున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి గవర్నమెంట్స్ సైతం ఇంపాక్ట్ చేయగలిగే ఒక వాయిస్ కావాలి. ఆ వాయిస్ పేరే మీడియా. కానీ 1974లో సిచ్యువేషన్స్ వేరు. అప్పటికే మార్కెట్లో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక లాంటి లెజెండ్స్ దశాబ్దాలుగా పాతుకుపోయి ఉన్నాయి. వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంది, రీడర్షిప్ కూడా చాలా హెవీగా ఉంది. ఒక కొత్తవాడు వచ్చి పేపర్ పెడితే ఎవరు చూడరు. ఇక్కడే అప్లై అయింది చాణక్యనీతి 2. శత్రు బలాన్ని ఢీకొట్టకు, శత్రు బలహీనతని టార్గెట్ చేయి. రామోజీరావు గారు ఆ పాత పేపర్ల వీక్నెస్ ని స్పాట్ చేశారు. వీక్నెస్ నెంబర్ 1, ఆ పేపర్లు విజయవాడ, మద్రాసులో ప్రింట్ అయ్యేవి. వైజాగ్ వరకు రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయేది. అలాగే వీక్నెస్ నెంబర్ 2, ఆ పేపర్లో ఉండే లాంగ్వేజ్ పండితులకు మాత్రమే అర్థమయ్యే అచ్చ తెలుగు గ్రాంధికంలో ఉండేది. సామాన్యుడికి ఆ లాంగ్వేజ్ కనెక్ట్ అయ్యేది కాదు. అప్పుడు రామోజీరావు గారు చేసిన పనికి కాంపిటేటర్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన పేపర్ ని జోగ్రఫికల్ గా సెంటర్ లో కాకుండా శత్రు రీచ్ అవ్వాలని విశాఖపట్నంలో లాంచ్ చేశారు. దానికి పెట్టిన పేరే ఈనాడు. ఈనాడు పేపర్ లాంగ్వేజ్ ని పూర్తిగా చేంజ్ చేశారు. ఒక చాయ్ బండి దగ్గర నిలబడి జనరల్ గా మాట్లాడుకునే సింపుల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. హర్తాల్ అని కాకుండా బంద్ అని చెప్పి రాయించారు. హెడ్డింగ్స్ ని క్యాచీగా, అగ్రెసివ్ గా మార్చారు. ఇది ఒక మ్యాసివ్ UI/UX డిస్రప్షన్ లాగా అనమాట. పేపర్ కంటెంట్ బాగుంటే సరిపోదు కదా, కరెక్ట్ టైం కి డెలివరీ కూడా అవ్వాలి. అప్పుడే న్యూస్ అప్డేట్ లో ఉంటుంది. అప్పట్లో పేపర్లు ఆర్టీసీ బస్సులో వెళ్ళేవి. ఒకవేళ బస్సు కనుక పంచర్ అయితే పేపర్లు రావడం లేట్ అయిపోతుంది. రామోజీరావు గారు ఏకంగా ఒక ప్రైవేట్ ప్యానల్ నెట్వర్క్ ని డెవలప్ చేశారు. ప్రతి ఊరికి తెల్లవారుజామున 5 గంటలకే పేపర్ వెళ్లేలా ఓన్ లాజిస్టిక్స్ ని క్రియేట్ చేశారు. ఒకవైపు వాడుక భాష, ఇంకోవైపు ఉదయం 5 గంటలకే డెలివరీ. దెబ్బకి కాంపిటీషన్ క్లోజ్. ఈనాడు పేపర్ ప్రతి ఇంటికి ఒక వ్యసనంలా మారిపోయింది. హీ డిడెంట్ జస్ట్ క్రియేట్ ఏ న్యూస్ పేపర్, హీ మోనోపలైజ్డ్ ద ఎంటైర్ మార్నింగ్ రొటీన్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్. ఈనాడుతో మీడియా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. నార్మల్ గా ఎవరైనా అయితే అక్కడితో ఆగిపోయి అబ్బా నా లైఫ్ సెటిల్ రబాయ్ అని చెప్పి అనుకుంటారు. కానీ రామోజీరావు గారు బ్రెయిన్ నార్మల్ గా ఆలోచించదు. ఆయనకు తెలుసు మీడియా అనేది ఒక ఆయుధం మాత్రమే, దాన్ని పట్టుకుని డబ్బులు ఎలా ప్రింట్ చేయాలి అని చెప్పేసి. ఒక పేపర్ ని అడ్డం పెట్టుకుని ఏకంగా ఒక FMGC అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ సామ్రాజ్యాన్ని ఎలా కట్టారో చూస్తే వరల్డ్ లో ఏ బిజినెస్ స్కూల్ కూడా ఇలాంటి స్ట్రాటజీని చెప్పుండదు. 1980s టైంలో ఈనాడు పేపర్ ప్రతి ఇంట్లో ఉంది. రామోజీరావు గారు దాన్ని జస్ట్ వార్తలు చదివే పేపర్లో కాకుండా తన ఓన్ మార్కెటింగ్ బిల్ బోర్డ్ లో మార్చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్లే ఈనాడు పేపర్ ద్వారానే వాళ్ళ కిచెన్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని చెప్పి ఆలోచించారు. ఇక్కడే చాణక్యనీతి 3, ఉపాయేనహి యచ్చక్యం న తచ్చక్యం పరాక్రమహి అనే ఒక సూత్రాన్ని వాడారు. అర్థం కాలేదు కదా, నేను చెప్తాను, కంగారు పడకండి. బలంతో సాధించలేంది ఒక చిన్న ఆలోచనతో సాధించవచ్చు. తెలుగు వాళ్ళకి ప్రాణం ఆవకాయ పచ్చడి. ప్రతి ఇంట్లో అమ్మమ్మో నానమ్మో పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. కానీ టౌన్ లో ఉండే వాళ్ళకి, బిజీగా ఉండే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ టైం లేదు. ఈ పెయిన్ పాయింట్ ని రామోజీరావు గారు పట్టుకున్నారు. దాన్ని ఒక బిజినెస్ మోడల్ గా మార్చారు. మీ ఇంట్లో మీ అమ్మ చేసిన పచ్చడి టేస్ట్ ని నేను సీసాలో పెట్టి ఇస్తాను అని చెప్పి 1980s లో లాంచ్ చేసిందే ప్రియా పికిల్స్. అలైక్య చిట్టి పికిల్స్ కాదు, ప్రియా పికిల్స్.
ద జీరో కాస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. కొత్త బ్రాండ్ లాంచ్ చేస్తే టీవీలో, పేపర్లో యాడ్స్ ఇవ్వాలి, దానికి కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ రామోజీరావు గారికి ఆ అవసరమే లేదు, ఎందుకంటే ఆయన చేతిలో ఈనాడు ఉంది. ఈనాడులో ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా వసుంధర అనే ఒక పేజ్ ని స్టార్ట్ చేశారు. ఆ పేజ్ లో సగం ప్రియా పచ్చల యాడ్సే ఉండేవి, రెసిపీలు ఉండేవి. ఇక్కడ సైకాలజీ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఈనాడు పేపర్ చదువుతారు, జస్ట్ చదవడమే కాదు అందులో ప్రియా పచ్చడి యాడ్ కూడా చూస్తారు. స్పెసిఫిక్ గా లేడీస్ పేపర్ లోనే వేయడానికి గల రీజన్ ఏంటంటే ఒక ఇంట్లో ఒక అబ్బాయి చెప్పే జరిగిద్దో తెలియదు కానీ ఒక అమ్మాయి పట్టుబడితే ఖచ్చితంగా జరిగింది. సో మధ్యాహ్నం కిరాణా కొట్టుకు వెళ్ళి అదే పచ్చడి కొనుక్కునేవాళ్ళు. ఇదొక బ్యూటిఫుల్ సేల్స్ ఫన్ అన్నమాట. ₹1 యాడ్ ఖర్చు పెట్టకుండా ప్రియా బ్రాండ్ ని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ రోజు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉండే తెలుగువాడి రూమ్ లో ప్రియా పచ్చడి డబ్బా ఉందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రోజన్ హార్స్ స్ట్రాటజీ. 90s వచ్చేసరికి గేమ్ మారిపోయింది. కేబుల్ టీవీల టైం స్టార్ట్ అయింది. జనాలు పేపర్లు చదవడం తగ్గించి టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రింట్ మీడియా రేంజ్ తగ్గిపోయిందని చెప్పేసి అందరూ భయపడ్డారు. కానీ రామోజీరావు గారు ఏమనుకున్నారో తెలుసా? ఒకడు వచ్చి నా సామ్రాజ్యాన్ని పడగొట్టే బదులు నా పాత సామ్రాజ్యాన్ని పడగొట్టి నేనే ఒక కొత్త కోటను కట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించారు. దీన్నే బిజినెస్ టర్మ్స్ లో సెల్ఫ్ కెనబలైజేషన్ అంటారు. ఇక్కడే చాణక్య నీతి 4 మనం అర్థం చేసుకోవాలి. అంటే కాలానుగుణంగా వ్యూహాన్ని మార్చుకుని వాడు కాలగర్భంలో కలిసిపోతాడు. అడాప్ట్ ఆర్ డై. అలా 1995 లో స్టార్ట్ అయిందే ఈటీవీ, ఈనాడు టెలివిజన్. అప్పట్లో టీవీ అంటే దూరదర్శన్ ఒక్కటే. ఈటీవీ రాకతో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఫేసే మారిపోయింది. పాడుతా తీగ ఎస్పీ బాలు గారితో చేశారు. అలాగే సీరియల్స్, న్యూస్, ఇలా ఒక 360 డిగ్రీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశారు. అదే టైంలో సినిమాల మీద ఉన్న పిచ్చితో ఉషా కిరణ్ మూవీ స్టార్ట్ చేశారు. ఆయన సినిమా ప్రొడక్షన్ స్టైల్లో కూడా చాణక్య నీతి ఉంది. ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోల కోసం కోట్లు తగలేదు. కంటెంట్ ఈస్ కింగ్ అని చెప్పి నమ్మారు. కొత్త డైరెక్టర్లు లైక్ ఆ టైంలో తేజ గారు లాంటి వాళ్ళు, అలాగే కొత్త ఆర్టిస్టులతో సినిమాలు తీశారు. చిత్రం, నువ్వే కావాలి, మయూరి లాంటి సినిమాలు అనమాట. తక్కువ బడ్జెట్స్ తో తీసి ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. రిస్క్ తక్కువ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. దట్ ఈస్ రామోజీరావుస్ బిజినెస్ ఎకనామిక్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆయన లైఫ్ లోనే బిగ్గెస్ట్ గ్యాంబుల్. 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టిన ఒక సామ్రాజ్యం గురించి. అప్పట్లో సినిమా షూటింగ్స్ అంటే ఖచ్చితంగా మద్రాసు వెళ్ళాలి, లేదంటే ఊర్ల మీద పడి తిరగాలి. ఇదంతా టైం వేస్ట్, మనీ వేస్ట్ అని చెప్పి ఆయనకు అనిపించింది. అప్పుడే ఆయన మైండ్ లో వచ్చిన విజువల్, ఒక ఊరిలో ఒక ప్రపంచాన్ని ఒక చోట క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అక్కడే చాణక్య నీతి ఫైన్ అప్లై చేశారు. అదేంటంటే దుర్గ నిర్మాణం శత్రువులకి భయం, మిత్రులకి అభయం. హైదరాబాద్ శివారులో అబ్దుల్లాపూర్ మేట్ దగ్గర ఎవ్వరికి పనికిరాని రాళ్లు రప్పలతో ఉన్న బంజర్ భూముల్ని ఎకరాలు కొన్నారు. అలా వందల వేల ఎకరాలు కొన్నారు. చూసేవాళ్ళందరూ రామోజీరావుకి పిచ్చెక్కింది, ఆ రాళ్ళగుట్టల్లో ఎవడన్నా స్టూడియోస్ కడతాడా అని చెప్పి నవ్వారు. కానీ కట్ చేస్తే 2000 ఎకరాలు కొన్నారు. సెంట్రల్ జైలు, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్, తాజ్ మహల్, మొఘల్ గార్డెన్స్, హాస్పిటల్, ఇలా ఒక్కటేంటి ప్రపంచంలో ఉన్న ప్రతి లొకేషన్ ని అక్కడే సృష్టించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో వరల్డ్స్ లార్జెస్ట్ స్టూడియోగా చరిత్ర సృష్టించింది. అదే రామోజీ ఫిల్మ్ సిటీ, ఆర్ఎఫ్సి. ఆయన విజన్ ఏ రేంజ్ లో ఉందంటే మీరు జస్ట్ ఒక స్క్రిప్ట్ పట్టుకుని లోపలికి వెళ్తే చాలు. హీరో హీరోయిన్లకు మేకప్ చేయడం దగ్గర నుంచి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఎడిటింగ్ చేసి ఫస్ట్ కాపీ పట్టుకుని బయటికి రావచ్చు. టోటల్ ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ ఆయన గుప్పెట్లోనే ఉంది. ఈ రోజు బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా సాధ్యమైందంటే దానికి పునాది కూడా రామోజీ ఫిల్మ్ సిటీనే. హీ బిల్ట్ ఏ లిటరల్ మెటావర్స్ ఇన్ రియల్ లైఫ్. బిజినెస్ మెన్లు ఎప్పుడు యూజువల్ గా అయితే పాలిటిక్స్ కి దూరంగా ఉంటారు, పొలిటీషియన్స్ ని చూసి భయపడతారు. కానీ రామోజీరావు గారి స్టైల్ వేరు. ఆయన సిస్టమ్ లో భాగం కాదు, ఆ సిస్టమ్ ని శాసించే కింగ్ మేకర్ అవ్వాలనుకున్నారు. 1980s లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి వెన్నుముకలా నిలబడింది ఈనాడు పేపరే. కాంగ్రెస్ ని గద్దె దింపి ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడంలో రామోజీరావు గారి స్ట్రాటజీ ఉంది. ఈనాడు పేపర్ తో ప్రజాస్వామ్యాన్ని రక్షించే క్యాంపెయిన్ నడిపి ఎన్టీఆర్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. నేను తలుచుకుంటే నాయకుడిని కిందకి దింపగలను, పైకి ఎక్కించగలను అని చెప్పి ప్రూవ్ చేశారు. కానీ గేమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వైఎస్ఆర్ లాంటి లీడర్ ముఖ్యమంత్రి అయినప్పుడు రామోజీరావు గారి ఎంపైర్ కి బిగ్గెస్ట్ టెస్ట్ ఎదురైంది. మార్గదర్శిపై కేసులు, ఫిల్మ్ సిటీపై ఆరోపణలు, మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ఆయన మీద పడింది. ఇక్కడే ఆయన చాణక్య నీతి 6 ఆపత్కాలేతు సంప్రాప్తే ధైర్యమేవ వరం బలం. అంటే ఇన్ ద టైమ్స్ ఆఫ్ క్రైసిస్ కరేజ్ అండ్ స్ట్రాటజీ ఆర్ యువర్ అల్టిమేట్ వెపన్స్. అంత పెద్ద సునామీ వస్తున్నా కూడా ఆయన బెదరలేదు. లీగల్ గా ఫైట్ చేశారు. తన మీడియా పవర్ ని వాడారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఒక సింగిల్ వ్యక్తి యుద్ధం చేసి తన వ్యాపార సామ్రాజ్యంలో ఒక చిన్న ఇటుకు కూడా రాలకుండా కాపాడుకున్నాడంటే మామూలు విషయం కాదు కదా. ఒక ఊరిలో వ్యవసాయం చేసుకునే కుర్రాడు అసలు చేతిలో డబ్బులే లేనప్పుడు జన నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చి మార్గదర్శి కట్టారు. కాంపిటీషన్ ని తట్టుకోవడానికి సామాన్యుడి భాషతో ఈనాడు కట్టారు. అదే ఈనాడుని అడ్డం పెట్టుకుని ప్రియా పచ్చళ్ళు అమ్మారు. పేపర్ కి కాలం చెల్లిపోతుందేమో అని చెప్పేసి ముందే ఊహించి ఈటీవీ తెచ్చారు. ఆఖరికి భూమి మీద తనకు నచ్చిన ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి రామోజీ ఫిల్మ్ సిటీ కట్టారు. హీ డిడ్ంట్ జస్ట్ బిల్డ్ బిజినెసెస్, హీ బిల్డ్ ఎకో సిస్టమ్స్. రామోజీరావు గారు ఈ రోజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఒక తెలుగువాడి మార్నింగ్ ఈనాడు పేపర్ తో మొదలవుతున్నంత కాలం, వాడికి ఎంటర్టైన్మెంట్ ఈటీవీ రూపంలో వస్తున్నంత కాలం ఆయన అమరుడే అవుతాడు. మీకు రామోజీరావు గారి పైసా హౌస్ లైఫ్ స్టోరీలో ఏ స్ట్రాటజీ బాగా నచ్చింది, ఏ ముక్క మీ బ్రెయిన్ కి గట్టిగా తగిలింది కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ లెజెండ్ కి ఒక ట్రిబ్యూట్ గా కామెంట్స్ లో ది గోట్ అని టైప్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ బిజినెస్ స్ట్రాటజీలు, హిస్టరీని మార్చేసి కింగ్ మేకర్ స్టోరీస్ కోసం మన తత్వ భారత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, థింక్ డీప్, ప్లాన్ స్మార్ట్, బిల్డ్ యువర్ ఎంపైర్. జై హింద్.